నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరో వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చేతి ఉమ్మమ్మ. ఈ 4 చేప ముక్కల్ని నేను ఫ్రై చేస్తూ మీతో అయితే 4 ముచ్చట్లు మాట్లాడదామని అనుకుంటున్నాను. ఇంతకు ఆ 4 ముచ్చట్లు ఏంది అనుకుంటున్నారా? ఎందుకండి తొందర, నేనున్నానుగా చెప్పడానికి మీ ముందర. ముందుగా అయితే నా గొంతు సరిగ్గా లేదండి. ఒకవేళ నా వాయిస్ మీకు సరిగ్గా అర్థం కాకపోతే మాత్రం కొంచెం ఏమనుకోకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక్కడ నేను చెప్పే ముచ్చట ఏంటి అంటే, పని చేయడం చాతగాకనో లేకుంటే ఉన్న దాంట్లో సంతృప్తిగా బ్రతకలేక లేనిది కావాలన్న ఆశతోని ఆరాటంతోని ఒకటేసారి పైకి ఎగిరిపోవాలి, పెద్ద కోటీశ్వరుడిని అయిపోవాలి అని అత్యాశతోనో చాలామంది వాళ్ళ జీవితాలను వాళ్ళ కుటుంబాలను కూడా నాశనం చేస్తున్నారండి. ఇంతకు నేను చెప్పే విషయం ఏంటి అంటే, నాకు తెలిసిన కుటుంబం ఒకటి మొబైళ్ళల్లో సెల్ ఫోన్లలో ఆటలాడి సంపాదనకు అలవాటు పడిపోయి తన కుటుంబాన్ని మొత్తం బలి తీసుకున్నది ఒక ఫోను. మీరు నమ్ముతారా? ఒక ఫోను ఒక కుటుంబాన్ని మొత్తం బలి తీసుకుందండి. నిజం. ఎంత చిన్న పిల్లల్ని చూస్తే ఎంత ముద్దుగా ఉన్నారో, భార్య భర్త ఎంత చూడముచ్చటగా ఉన్నారు. కానీ భర్త అనేవాడు ఫోన్లలో గేములకు అలవాటు పడి యాప్లల్లో డబ్బులు తీసుకొని అవి కట్టలేని స్థితిలో, ఉన్నయన్నీ అమ్ముకోగా కూడా ఇంకా కట్టలేని స్థితిలో భార్యని, 2 పిల్లల్ని చంపేసి తను కూడా లాస్ట్కు సూసైడ్ చేసుకున్నాడు. ఎంత బాధాకరమైన విషయం అండి. మగవాడు పుట్టినాక సంపాదించాలండి. ఎంతో అంత సంపాదించుకొని నువ్వు నిజాయితీగా సంపాదించినప్పుడు నీ కుటుంబాన్ని చూసుకుంటే సరిపోతుంది కదా. అప్పటికి చాలామంది అంటూనే ఉన్నారు, అన్ని ఛానల్స్లో, యూట్యూబ్లలో, ప్రతి దాంట్లో వస్తుందండి, ఫోన్లల్లో గేములు ఆడకండి, దానివల్ల నష్టపోతున్నారు అని ఎంత చెప్పినా కొందరు అసలు వినట్లేదు. పేకాట కానీ ఇంకా ఏమో గేమ్స్ చాలా ఉంటాయి. చాలామంది అలవాటు పడిపోతున్నారు గేమ్స్ ఆడడానికి. ఆ ఫోన్ అనేది మీ లైఫ్లో లేకపోతే అసలు మీకు జీవితమే లేదు అన్నట్టుగా చాలామంది ఉంటున్నారండి. దానివల్ల ఎంత నష్టం అంటే, అది నష్టం ఒకసారి జరిగిపోయాక అది తిరిగి రాదండి. ఇప్పుడు 2 పిల్లల్ని చనిపోయారు. 2 పిల్లలకి విషం ఇచ్చి తర్వాత భార్యాభర్త ఇద్దరు చనిపోయారు. ఎంత అంటే వాళ్ళ కుటుంబాన్ని చూడడానికి ఊరు కదలొచ్చిందండి. ముందుగానే చాలామంది ఆ గేమ్లు ఆడుతుంటే తనని ఖండించారట, భార్యతో సహా. కానీ డబ్బులు వస్తున్నాయి, ఏమవుతుంది చూడండి, ఇంత తొందరలా ఇంత ఎక్కువ డబ్బులు ఎక్కడైనా వస్తాయా, ఏ జాబ్ చేసినా రావు అని వాళ్ళ మీదనే అలసి తను కంటిన్యూ అయ్యాడట. తర్వాత అప్పుల పాలయ్యి ఉన్నాయన్నీ అమ్ముకున్నా కానీ ఆయన ప్రాబ్లం సాల్వ్ కాక చివరికి పరువు కోసం ఎవరికి ఏం చెప్పుకోవాలో అర్థం కాక చావే మార్గమని ఆలోచించి కుటుంబం చనిపోయారు. ఇది ఒక చెడు వ్యసనం వల్ల జరిగిన అనార్థం. చెడు వ్యసనాల వల్ల అనార్థాలే తప్ప మంచెందుకు జరుగుతాయండి? భార్య చెప్పిన మాట వినండి. భార్య తన స్వార్థం కోసం ఏది చెప్పదండి. మీరు బాగుపడితే తన కుటుంబం కూడా బాగుంటుందని భార్యకు తెలుసు. ముందుగానే మీకు అన్నీ హింటిస్తూ ఉంటుంది ఏదైనా. కానీ భార్యల మాటలు అసలు అర్థం చేసుకోరు భర్తలు. ఇటు వింటారు, అటు వదిలేస్తారు. లేకపోతే హే నీకేం తెలుసులే అని కొట్టి పడేస్తారు. అలా కాకుండా ఆలోచించి ఇద్దరు నిర్ణయాలు తీసుకొని ఏదైనా నిజాయితీ అయిన పని చేసుకుంటూ ఎంతో కొంత సంపాదించుకొని ఆ సంపాదించుకున్న దాంట్లో మనము మన కుటుంబము మంచిగా ఉంటే ఎంత హ్యాపీ అండి. పిల్లల్ని గవర్నమెంట్ బళ్ళల్లో వేయండి. వాళ్ళు చదువుకోవాలనుకుంటే ఎక్కడ వేసినా వాళ్ళు మంచిగానే చదువుకుంటారు. మీరు కూడా వాళ్ళకి అట్లా చదివేలాగా మీరు తీర్చిదిద్దండి. అంతేగాని ఒకసారి గేములు అంటారు, ఒకసారి ఏమో బెట్టింగ్స్ అంటారు, ఇంకేవో అని మీరు లాస్ అయ్యి ఫ్యామిలీని చంపేయడమో లేదా నడి రోడ్డు మీద తీసుకొచ్చే బదులు మీరే నిజాయితీగా ఉండి మీ కుటుంబాన్ని కూడా తల ఎత్తుకునేలాగా ఉంటే చాలా మంచిది. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.